దండోర సినిమా కాదు. ఇది డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు నడిచిన మీడియా సర్కస్. ఒక్క మాట, ఒక్క స్టేజ్, ఒక్క నటుడు. డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు టీవీ ఛానల్స్ కి టీఆర్పీ రేటింగ్స్, యూట్యూబ్ క్రియేటర్స్ కి వ్యూస్ ఆదాయము, సోషల్ మీడియాకి రోజు కొత్త ట్విస్ట్. ఇది సినిమా ప్రమోషన్ కాదు, ఇది కాంట్రవర్సీ ఇండస్ట్రీ. అసలు మంట ఎక్కడ మొదలైంది అంటే డిసెంబర్ 2025 చివర్లో దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ గారు మహిళల దుస్తులపై చేసిన కామెంట్స్. అదే రోజు సినిమా గురించి ఎవరు మాట్లాడలేదు, కానీ కామెంట్స్ మాత్రం మొత్తం తెలుగు రాష్ట్రాల్లో తిరిగిపోయాయి. సినిమా ప్రమోషన్ అయిందా, లేక సోషల్ ప్రయోగమా, లేక ప్లాన్ చేసిన కాంట్రవర్సీనా, అది మనకు తెలియదు. బ్యాచ్ లో వార్. ఇక్కడ నుంచి 2 బ్యాచ్లు తయారయ్యాయి బ్రో. దండోరా బ్యాచ్ లో శివాజీ గరికపాటి గారు అతని మద్దతు వర్గం. ఇక రెండో బ్యాచ్ దండుపాలెం బ్యాచ్ అనసూయ, నా అన్వేషణ, చిన్మయ, ఫెమినిస్ట్ అండ్ సోషల్ మీడియా సపోర్ట్, వీళ్ళంతా చేరిపోయారు. అసలు సినిమా రిలీజ్ అయిందా, లేక ట్విట్టర్ యూట్యూబ్ లో రోజు కొత్త ఎపిసోడ్ నడిచిందా, అర్థం కాలేదు. నిజమైన విజేతలు ఎవరంటే ఇక్కడ దండోర సినిమా థియేటర్లో 4 రోజులు కూడా లేదు, కానీ టీవీ ఛానల్స్ పిఆర్పి రేటింగ్స్ దుమ్ముదులుపాయి. యూట్యూబ్ క్రియేటర్స్ రోజుకి లక్షల వ్యూస్ వచ్చాయి. డిబేట్ షోలు రోజుకు కొత్త ట్విస్ట్ అదిరిపోయాయి. సినిమా బడ్జెట్ ఎంతైతే ఉందో దానికి 10 టైమ్స్ ఎక్కువ సంపాదించింది మీడియా వాళ్ళు, యూట్యూబ్ క్రియేటర్స్. ఇది సినిమా ఇండస్ట్రీ కాదు, ఇది కాంట్రవర్సీ ఎకనామీ. ఇక ముఖ్యంగా నా అన్వేషణ గారికి వచ్చిన దెబ్బ విషయానికి వస్తే, యూట్యూబ్ లో టాప్ లో ఉన్నప్పుడు మాటలు కొంచెం చూసుకొని మాట్లాడాలి కదా బ్రో. సెన్సిటివ్ విషయాల్లో చీప్ బిహేవియర్ చేస్తే ఒక్క రోజులో తొక్కాలని చూస్తున్న నీ ప్రత్యర్థులకు నువ్వే అవకాశం ఇచ్చినట్టే. సోషల్ మీడియా టీం ఏం చేస్తుంది? నీ సోషల్ మీడియా టీం ఇమేజ్ మేనేజ్మెంట్ ఎక్కడ పోయింది? కానీ అదృష్టం ఏంటంటే ఆంటీ బత్తాయి గ్రూప్ ఇంకా నీకు అండగా ఉంది. ఇక అనసూయ స్ట్రాటజీ అర్థం కాలే నాకు. నాకు తెలిసి అనసూయ గారు ఫేడ్ అవుట్ అయ్యే ప్రతి టైంలో ఇలాంటివే కాంట్రవర్సీలు కావాలని వస్తారనిపిస్తుంది. మళ్ళీ వార్తల్లో నిలిచి, మళ్ళీ డిబేట్స్ లో కనిపించి, మళ్ళీ సినిమా అవకాశాలు పొంది స్ట్రాటజీనా, లేక ఇది యాక్సిడెంట్ గా జరిగిందా, నాకైతే అర్థం కాదు. ఇక ఇంకో విషయం, మురళీ శర్మ, సంధ్యారెడ్డి గారు. టీవీ షోల్లో మురళీ శర్మ గారు, సంధ్యారెడ్డి గారు టామ్ అండ్ జెర్రీ ఫైట్ లో బాగా ఎంటర్టైన్ చేశారు. సినిమా చూసిన వాళ్ళు తక్కువ, వీళ్ళ ఫైట్స్ చూసిన వాళ్ళు ఎక్కువ. ఇక నెక్స్ట్ టాపిక్, యూట్యూబ్ పెరడీ సాంగ్స్. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే పెరడీ సాంగ్స్ క్రియేట్ చేశాయి, అవి నెక్స్ట్ లెవెల్ బ్రో. సినిమా కన్నా పెరడీ సాంగ్స్ ఎక్కువ రీచ్ అయ్యాయి. ఇక అసలు క్లైమాక్స్, డిసెంబర్ క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు నాతో పాటు వేల మందికి కంటెంట్ ఇచ్చింది ఈ షో. ఎవరైతే దీని వల్ల డబ్బు, వ్యూస్, టీఆర్పీ సంపాదించారో వాళ్ళ తరపున నేను చెప్పేది ఒక్కటే, ధన్యవాదాలు శివాజీ గారు, మీ మాటలు ఒక ఇండస్ట్రీని నడిపాయి. మీకు ఈ వీడియో నిజమనిపిస్తే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి రాక్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.